ఇప్పటికే తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలులో ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ఇప్పటి వరకు అనేక కథనాలు నిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాం. అయితే తాజాగా ఈ ఫ్రీ బస్సు జర్నీ గురించి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ కొనుగోలు చేసే స్తోమత ఉన్న ప్రజలు కూడా ఈ ఫ్రీ సర్వీస్ను ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారు తన దృష్టిలో బిచ్చమెత్తుకున్నట్లే అని రమణారెడ్డి అన్నారు. దీంతో ఆయన మహిళలపై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను పలువురు నెటిజన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత నగరాల్లో ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ ఆర్టీసీ బస్సుల్లో సుమారు 12 లక్షల మంది ప్రయాణించగా ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 30 లక్షలకు చేరింది. ఈ విషయమై ఒక్కొక్కరు ఒక్కోలా వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కొందరికి ఈ సర్వీస్ ఇబ్బందికరంగా ఉంటుంది, అలాగే మరికొందరికి ఉపయోగకరంగానూ ఉంటుంది. ఈ క్రమంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఫ్రీ ఎవరికి ఉండాలో వాళ్లకు ఉండాలి. నీ దగ్గర పేయింగ్ కేపబిలిటీ ఉండి నెలకు 10,000 సంపాదిస్తూ కూడా ఫ్రీ బస్సు జర్నీ వాడితే నా దృష్టిలో నువ్వు బిచ్చమెత్తుకుంటున్నట్లే. భగవంతుడు చిన్న చూపు చూసి గుడి దగ్గర ఉండి అమ్మా అయ్యా అంటూ అడుక్కుంటారు చూసారా, వాళ్ళలాగే మీరు కూడా. నీకు 10,000 జీతం ఉండి 10 రూపాయల టికెట్ తీసుకోకుండా ఫ్రీ బస్సు ఎంజాయ్ చేస్తున్నావంటే బిచ్చమెత్తుకుంటున్నట్లే. ఆ 10 రూపాయలు కూడా పేదవాళ్ళ డబ్బే కదా. అలాగే ఆదాయం ఉండి కూడా పెన్షన్ తీసుకున్నా, రైతు బంధు తీసుకున్నా బిచ్చమెత్తుకుంటున్నట్లే. రేషన్ దగ్గర కక్కుర్తి పడేవాళ్ళు, శవాల మీద పేలాలు ఏరుకునేవాళ్ళు తినడానికి తిండి లేకుంటే ఏరుకున్నట్లే అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు ఆయన వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వగా ఇంకొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. నెలకు 2.5 లక్షలు పైగా జీతం తీసుకుంటూ ప్రభుత్వ వాహనం వాడడమే, అది కూడా సేమ్ అని రకరకాలుగా వారి భావాలను కామెంట్స్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో నెట్టింట కామెంట్లలో ఓ మినీ వార్ నడుస్తుంది. మరి ఫ్రీ బస్సు ప్రయాణంపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.